ఒక్కరి దగ్గర కూడా మీరెందుకు సంతకాలు తీసుకోలేదు? న్యాయస్థానం పట్ల ఏమాత్రము గౌరవం లేని చంద్రబాబు గారి రాజకీయం ఇక్కడ కొనసాగుతున్నది కనుక ఆ బరితెగింపు ఈ ప్రభుత్వానికి ఉన్నది కనుక న్యాయస్థానాన్ని తమకు పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాన్ని అనుకూలంగా మలుచుకొని 3 నెలల పాటు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నిరంతరము చేసినారు. నేనే దొంగ అన్నారు కదా, సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినాయి కదా, మరి వాళ్ళని పిలవాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులకు ఉన్నదా లేదా? లేకుండా తతంగం ఎలా ముగించినారు మీరు? ఒక్కరిని కూడా పిలవలేదే. అందులో హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చాలా పెద్ద ప్రబుద్ధులైనటువంటి సుబుద్ధులు జరిగినటువంటి దారుణాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. ఇది ఎంత తప్పు అనని. అంత తప్పు అన్నటువంటి వాళ్ళను ఏ తప్పు అడగాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులది కాదా? పిలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మా మీద బండ వేసేసి మేము దొంగలమని చిత్రీకరిస్తే సరిపోతుందా? అంటే కేవలం ఈ 3 నెలల పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద దారుణమైనటువంటి నిందలు మోపటానికే ఈ విచారణ జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలే. ఇంతకంటే రుజువు కావాలన్నా? మీరందరినీ పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు? బోర్డులో ఉన్నటువంటి 25 మందిని ఎందుకు పిలవలేదు? పిలుచుంటే ఎందుకు ప్రకటించలేదు? మేము మాట్లాడినామని, ఫోన్లో మాట్లాడినామని కూడా ఎవరు అన్నారంట. ఫోన్లలో విచారణ చేస్తారండి ఎక్కడన్నా? ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. ఈనాడు ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టు కాదా? ఏకపక్షంగా ఈ విచారణ జరిగింది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా ఉందా? ఇక ఏ మాత్రము కూడా తప్పు చేయకుండా ఆనాటి పాలక మండలి రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసి టీటీడీకి అప్పగించి ఆ పత్రాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఇచ్చినాడు. దీనికి ఆ అధికారులకు ఏ రకమైనటువంటి ప్రమేయం ఉన్నది? అతనే తన ఆస్తుల్ని రాయించినాడు. అతని ఆస్తులు రాయించటము అనేటువంటి విషయంలో టీటీడీకి సంబంధించి ఎవరు ఏ రకమైన వాళ్ళ ఆస్తులని రాసిస్తే అవి తీసుకోవటం వరకే టీటీడీకి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. ఎవరిచ్చినా కూడా తీసుకుంటారు. టీటీడీకి ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది అనేక రూపాయల దానాలు ఇచ్చి ఉన్నారు. దొంగిచ్చినాడా ఇంకొకరిచ్చినారా అన్నటువంటిది కాదు, ఎవరిచ్చినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి టీటీడీలో ఉన్నది. ఆ రకంగా రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులు తీసుకున్నారు. రవికుమారే కాదు కదా, రవికుమార్ భార్య కూతుళ్ళు కూడా ఇచ్చినారు. ఆ ఇద్దరు అయితే నిజానికి దొంగలే కాదు కదా. రవికుమార్ భార్య కూతుళ్ళు దొంగలని మీరు నిరూపించగలరా? గిఫ్ట్ డీడ్లని నేను భగవంతుని మీద అపారమైనటువంటి భక్తితో విశ్వాసంతో టీటీడీకి రాయించినాను అని గిఫ్ట్ డీడ్లోనే అతను రాశాడు కదా. ఇవన్నీ కూడా తెలిసినా మీరు మా మీద నింద మోపుతున్నారు కదా. ఈరోజు కూడా మీకు ఛాలెంజ్ విసురుతున్నా, ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నా. సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది. అందులో
మేము ఒక్క రూపాయి తీసుకున్నట్టున్నా, కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా, అతని ఆస్తులని ఒక్క సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం. కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా, హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మాకు మోసేటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయనని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ ఆరోపణలకు, మీరు వేసేటువంటి నిందలకు, దారుణాలకు జడిసి పిరికి వాళ్ళుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి వాళ్ళు. నేను దేనికైనా సిద్ధం. ఒక చిన్న తప్పు చేయకపోయినా సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉంటే, నిన్న మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినారు, సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉంటే దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చునో వాళ్ళ మీద తీసుకోవాలి. కానీ అవినీతి జరిగింది ఇక్కడ అన్నది నిరూపించమని మళ్ళీ ఏమైనా విచారణ చేసుకోండి. మీరు ఈ విచారణ కాదు, ఎన్ని విచారణలైనా చేసుకోండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతే కూడా కాకుండా ఈ అధికారులు ఎవరైతే విచారణ చేసినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి తీరు వలన ఓ అబద్ధాన్ని చెప్పించటానికి ప్రయత్నం చేయటం మూలంగా ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు. విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులందరినీ కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి వాళ్లను విపరీతంగా ప్రలోభపెట్టి భయపెట్టడం ద్వారా వాళ్ళెవ్వరు కూడా అబద్ధాలు రాసే వాంగ్మూలాలకు సిద్ధపడని కారణంగా ఈ రోజున వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలా అన్నటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. పోలీసు వ్యవస్థ శాశ్వతం. ఈ రాజకీయ కుతంత్రం, అధికారం ఉన్నది కదా అని రాజకీయ నాయకులను మోసేటువంటి ఆలోచన మానుకొమ్మని పెద్ద పోలీసు అధికారులను నేను వినమ్రంగా కోరుకుంటున్నా. పోలీసు అధికారుల చేతనే కింది స్థాయి పోలీసు అధికారుల కన్నులు పొడిచేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ పరకామణి వ్యవహారంలో పాపం వాళ్ళు ఏ తప్పు చేయకపోయి, ఏ నేరము చేయకపోయినా వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు చేయించాలా అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. జ్యుడిషియల్ ఆర్డర్ని ప్రశ్నించే అధికారం టీటీడీ బోర్డుకి ఏమున్నది? మెగా లోక్ అదాలత్లో పరిష్కారమైనటువంటి దాని మీద ప్రశ్నించేటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది. ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు రాయించినాడు, టీటీడీ తీసుకున్నది. తీసుకున్నటువంటి ఆస్తులను అది చాలా నేరమని ఈ రోజున మీరు మాట్లాడుతున్నారే. మీరు వచ్చి అధికారంలోకి 1.5 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు రవికుమార్కు వాపసు ఇవ్వలేదు? ఇది కూడా ఛాలెంజ్ విసురుతున్నా నేను. అది అవినీతి ఆస్తులైనప్పుడు 1.5 సంవత్సరాలైనా మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికైనా ఆ ఆస్తుల్ని మీరు ఎందుకు వెనక్కి తీసుకోలేదు? వాపసు ఇచ్చేయండి.
ఆ పని మీరు చేయలేదే, మా మీద దాడి చేస్తున్నారు. దాని వెనక మేమంతా కూడా ఆస్తులు రాయించుకున్నామనని, వాళ్ళని మరి రాయించుకున్నాము అన్నటువంటి వాళ్లను, మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? మీరు పిలవాలి కదా. అలాగే టీటీడీలో ఒక రూల్ ఉన్నది. డోనర్స్కు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలన చేసేటువంటి పద్ధతి టీటీడీలో లేదు. ఎవ్వరు డొనేట్ చేసినా దాన్ని తీసుకునేటువంటి ఆచారం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు దొరకకపోవటంతో, అంటే నేరం మేము చేశాము అనని, అవినీతి మేము చేశామనని ఆధారాలు దొరకకపోవటంతో ఈ రోజున ఆ ఏసీబీ వాళ్లను పురికొల్పి ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసు అధికారులు, ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత దారుణం! పోలీసు వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము రాజకీయంగా ఉంటాము, పోతాము. మాకు అనుకూలంగా ఉండటం కోసమని మీరు మిమ్మల్ని బలి చేసుకోవద్దు. పరకామణి విషయంలో చిన్న అవినీతి కూడా పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చిన్న తప్పు చేయలేదు అన్నది సుస్పష్టం. ఛాలెంజ్ ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తున్నాను దీనికి సంబంధించి. కానీ బలవంతంగా వాళ్ళ చేత వాంగ్మూలాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అన్నది కూడా అంతే నిజం. రాజకీయ నాయకుల్ని సంతృప్తిపరచటానికి ఇలాంటి విచారణల్ని, న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వాడుకోవటం అన్నది చాలా ఘోరమైనటువంటి తప్పిదమని తెలియజేస్తూ, ఈయన గారి ఆస్తులన్నీ కూడా మేము తీసుకోవటం వెనుక అవినీతి సొమ్ము ఎలా తీసుకుంటారు అని చెప్పినటువంటి మీరుకు ఒక చిన్న విషయం చెప్తున్నా. మద్యం స్కామ్, సైబర్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్డు స్కామ్, ఇలా దాదాపు 7 కేసులు గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద పెడితే, చంద్రబాబు గారు ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేసుకున్నాడు. ఇప్పుడు కొట్టేసుకున్నాడంటే విత్డ్రా అయిపోయినాయి కేసులు 2 రోజులుగా. తప్పు చేసినటువంటి మీరు కేసుల్ని విత్డ్రా చేసుకున్నారే, పరిహారంగా చంద్రబాబు గారి, నారా లోకేష్ గారి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా. రవికుమార్ చేసినట్టే ప్రాయశ్చిత్తంగా చంద్రబాబును కూడా మొత్తం వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాయవలసినదిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ముగించే ముందు చెప్తున్నా, ఈ విచారణ ఒక ఫార్స్గా జరిగింది. ఈ విచారణ కింది స్థాయి పోలీసు అధికారుల్ని బెదిరించటానికి జరిగింది. ఈ విచారణ వలన అమాయకుడు, సత్శీలుడు, సజ్జనుడు, నిజాయితీ పరుడైనటువంటి సతీష్ కుమార్ అనేటువంటి మంచి వ్యక్తి బలైపోవటానికి కారణభూతమయ్యింది. ఇంకా నిజాయితీ పరులైనటువంటి అధికారులందరి మీద భయంకరమైన ఒత్తిడి పెంచటానికి, వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ఉపయోగపడ్డది. అంటే నేను చెప్పింది అదే కదా. విచారణ తతంగం అంతా కూడా ఈరోజు నన్ను పిలుస్తారు, మీడియా వాళ్ళు నన్ను అడగరు, నేను చెప్పను. అధికారులను అడిగినట్టు ఎక్కడా కనపడలేదు. మీరు అడిగినట్టుగా మరుసటి రోజు పేపర్లో వస్తుంది, మచ్చుకున్నాదే. అంటే విచారణ తతంగం ఎలా జరిగింది అనటానికి. సరే, నా మీద ఉన్నటువంటి కసి ఇప్పుడు ఇలాంటి నేను చెప్పినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈరోజు పత్రికా సమావేశం ఇప్పుడు పెట్టా, ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అక్కడ లేనే లేడు.
మధ్యాహ్నం నుంచి ఎందుకు ఇంకొక అరగంట నుంచే మొదలవుతుంది. రే దొంగ దొరికిపోయినావు అని నా మీద మాట్లాడటమే. రేపు ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంతైనా రావచ్చు మా మీద కథనం. అందుకే సవాలు విసురుతున్నా. ఇంకా TV5 కథ చెప్పాల్సిన పనేలే. సాక్షాత్తు న్యాయమూర్తుల మీద మాట్లాడుతున్నారు. TV5 మహాఘనత వహించినటువంటి TV5లో అంటే ఈ చంద్రబాబు భజన భక్త టీవీ ఛానల్లో సర్వోన్నత న్యాయస్థానం మీద కూడా మాట్లాడుతున్నారు. అంటే న్యాయస్థానం అంటే లెక్కే లేదు, మేము చెప్పిందే న్యాయం. అసలు ఎందుకు వీళ్ళే అసలు ఈ వర్లరామయ్య, పట్టాభి, భానుప్రకాష్ రెడ్డి, నెక్స్ట్ ఆయన సహస్ర భగదలన అమాత్యుడైనటువంటి అనగాని సత్యప్రసాద్, వీళ్ళే పోలీసు అధికారులు అయిపోవచ్చు కదా ఈ విచారణ చేసేంతవరకు. ఈ విచారణ వాళ్ళ ఆధ్వర్యంలో జరిపి మమ్మల్ని అందరినీ లోపలేసేయమని చెప్పండి, సరిపోతుంది. మమ్మల్ని నేరస్తులుగా, దోషులుగా, దొంగలుగా 3 నెలలు చిత్రీకరించడానికి ఉపయోగపడ్డది న్యాయస్థానం. ఏ తీర్పు సద్బుద్ధితో, ఒక మంచి ఆశయంతో ఆయన చేశారో, వాస్తవాలను వెలికి తీయటానికి చేశారో, దానికి పూర్తి భిన్నంగా జరిగింది అన్న విషయాన్ని మరొక్క మారు స్పష్టీకరిస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.